రాష్ట్రంలో మెస్సీ ఈవెంట్లో ప్రభుత్వం అడ్డగోలుగా ఖర్చు చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో కొత్తగా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లను హరీష్ రావు సన్మానించారు. సింగరేణి డబ్బులతో ఫుట్బాల్ మ్యాచ్ ఎలా ఆడతారని రేవంత్ అని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేస్తే రేవంత్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని హరీష్ రావు విమర్శించారు. కనీసం రాష్ట్రంలో యూరియాను కూడా సరఫరా చేయలేని సీఎం ఉంటే ఏంటి, లేకుంటే ఏంటని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఎట్లయిపోయిందంటే అంత దుబారా. మొన్న ఫుట్బాల్ ఆడింది చూసిరా, ఎవరి కోసమే ఫుట్బాల్ అది? ఈయన మనుమడి షోకు తీర్చుకోవడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. నువ్వు ఫుట్బాల్ ఆడితేంది, నువ్వు ఏం ఆడితే మాకేందా రేవంత్ రెడ్డి? సింగరేణి కాలనీస్ 10 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఫుట్బాల్ మ్యాచ్కు పెట్టిండు. గవర్నమెంట్ ఖజానాకెళ్ళి ఈయన నేర్చుకోవడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుకున్నాడు ఒక్కడే. 5 కోట్లు పెట్టి ఈయన సొంతం స్టేడియం కట్టిండు గవర్నమెంట్ పైసలతో. నీ సొంతం పైసలతో కట్టుకో, గవర్నమెంట్ డబ్బులతో ఇవాళ స్టేడియం కట్టిండు రేవంత్ రెడ్డి. సిఎస్ఆర్ నిధులు 100 కోట్ల రూపాయలు ఖరాబ్ చేసిండు. అరే గా సింగరేణి 10 కోట్లుంటే ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు? సింగరేణి సిఎస్ఆర్ డబ్బులను స్కూళ్లు కట్టించిండు, రోడ్లు వేపించిండు, మెడికల్ కాలేజీ పెట్టించిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? సింగరేణి డబ్బులు తీసుకుపోయి నేను నా మన్మడు ఫుట్బాల్ ఆడటం మీరంతా చూడుండ్రి అంటాడు. నీ మన్మడు నువ్వు సొంతం పైసలతో ఆడుకో, ఎవడద్దంటుండు? నువ్వు గవర్నమెంట్ సొమ్ముతోని ఫుట్బాల్ ఎట్లా ఆడతావు? సింగరేణి సిఎస్ఆర్ తోని కేసీఆర్ మెడికల్ కాలేజీ పెట్టి డాక్టర్లను తయారు చేసిండు కేసీఆర్. సింగరేణి డబ్బులతో కేసీఆర్ మంచి మంచి ప్రభుత్వ పాఠశాలలు కట్టిండు, మంచి మంచి రోడ్లు వేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఏమో ఆయన షోకులు తీర్చుకుంటుండు. మీరు గమనించిండో లేదో, కేసీఆర్ ఏమో ప్రాజెక్టులు కట్టాలి, ఇంటింటికి నల్ల నీళ్లు ఇవ్వాలి, ప్రతి ఊర్లో డంప్ యార్డ్ కట్టాలి, ప్రతి ఊరికి ట్రాక్టర్ కొనాలి, ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్ వేయాలి, కొత్త జిల్లాలు చేయాలి, కొత్త మెడికల్ కాలేజీలు చేయాలని కేసీఆర్ పనిచేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? అందాల పోటీలు పెట్టాలి, ఫుట్బాల్ మ్యాచ్లు ఆడాలి, గ్లోబల్ సమిట్లు పెట్టి షోకులు కొట్టాలి, ఢిల్లీకి హైదరాబాద్కు గాల్ల చక్కర్లు కొట్టాలి. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నది.